హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనం ఇప్పుడండి బందోస్ వేస్తున్నామండి. బొంబాయి రవ్వతో బందోస్ అండి. బందోస్ కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టేసినాం చూడండి ఫ్రెండ్స్. క్లియర్గా పెట్టాను కదండి నేను. చూడండి, ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నా. మీకు ఎక్స్ట్రా క్వాంటిటీలు కావాలంటే ఎక్కువ చేసుకోండి, నేను తక్కువ క్వాంటిటీలు అయితే చేస్తున్నా. ఒక కప్పు బొంబాయి రవ్వ అండి, ఒక కప్పు పెరుగు తీసుకున్నా. బాగా పొట్టి తీసి తురుముకొని పెట్టుకున్నానండి. ఆలు అండి, చూడండి, ఉల్లగడ్డ ఆలు అండి 2 తీసుకున్నాండి నేను చిన్నవి. ఒక కప్పు వరకు రావాలా తురుము. మీకు కావాలితే 2 తీసుకోండి. కొంచెము సాల్ట్, కావాల్సినంత వాటర్ అండి. ఇంకా ఇవి వచ్చేసి కొంచెము కొత్తిమీర, కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక టమాటా పెద్దది, ఒక 3 పచ్చిమిర్చి అండి, ఒక 2 పెద్ద ఎర్రగడ్డలు తీసుకున్నా. ఇవి వచ్చేసండి సిమ్లా మిర్చి, మనం బొంగు మిర్చి అంటాం కదండి. మీకు ఏ వెజిటేబుల్ కావాల్సినా కూడా వేసుకోవచ్చండి. నేను ఉన్ని ఇవి వేస్తున్నా చూడండి. ఇప్పుడు మనము మిక్సీ ఉంది కదా, మిక్సీలో మనము బొంబాయి రవ్వ వేసేసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుందండి బన్ దోశ. మీకు అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు, ఇంట్లో ఏది లేనప్పుడు, తినాలనిపించినప్పుడు ఇటు చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇంకా తురిమిన ఉల్లగడ్డ అండి, ఆలు వేసేద్దాము. సాల్ట్ కూడా వేద్దామండి. మనము ఇది మిక్సీ కొట్టినాక తర్వాత మళ్ళీ మనం కొంచెం అయితే సోడా వేసుకోవాలండి. తగినంత వాటర్ అయితే వేసుకోండి, మీకు తెలుసు కదా. రెండు ఇంక మిక్సీకి అయితే కొట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనమైతే పిండి బొంబాయి రవ్వ మిక్సీకి అయితే కొట్టేసినాం కదా. చూడండి, చూసుకొని వేసుకోండి. మీకు ఎంత వాటర్ కావాలో మీరు నిదానంగా చూసుకొని వేసుకోండి. దోశపిండి ఎట్టుంటుందో అట్లా కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి, మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా సిమ్లా మిర్చి అండి, బొంగు మిర్చి, టమాటా, పచ్చిమిరపకాయలు, అల్లం, ఇది అల్లం కాదండి సారీ, కొత్తిమీర, కరివేపాకు. మీకు ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చండి. ఇంక మొత్తం ఈ పిండిలో వేసేసుకోవాలా. చూడండి, చూడండి బాగా ఈ కొంచెము ఇట్లా కలిపినాక సోడా ఉంది కదండి, వంట సోడా మనం వేసేసుకొని నీట్గా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే చూడండి ఫ్రెండ్స్. మన వెజిటేబుల్ అన్నీ వేసేసినాం కదండి, ఎర్రగడ్డ, కొత్తిమీర, అన్ని మిర్చి. చూడండి, తిక్కిగా ఉండాలా. ఇంకో కొంచెము కావాలంటే మీరు వాటర్ వేసుకోవచ్చండి. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దామండి. మా పాప బ్రెంచ్ ఫ్రైస్ వేయమంది కాబట్టి నేను ఇక్కడ ఆల్రెడీ ఆలు ఉడకబెట్టి పెట్టినా, మీకు చూపిస్తానండి. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దామండి దీనికి. చూడండి ఫ్రెండ్స్, మన పిండి అయితే రెడీగా పెట్టేసుకున్నాం కదండి. 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి ఇప్పుడు మనం బందోస్ అయితే రెడీ చేద్దామండి. 1 నిమిషం ఉండివ్వండి. దీంతో పాటే మనము బెంచ్ ఫ్రై అండి, నేను చూడండి 1/2 కేజీ ఆలు అయితే తీసుకున్నానండి నేను. ఉల్లగడ్డలు చూడండి మీడియం సైజులో కట్ చేసుకొని, మీ ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోండి. నేను కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసి సగం బాయిల్ చేసినానండి. మరీ మెత్తగా ఉండకూడదు, మీడియం సైజులో అయితే మనం బాయిల్ చేసుకోవాలండి. ఉప్పు, పసుపు వేసుకొని మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. మనం బెంచ్ ఫ్రై కోసము ఆయిల్ అయితే పెట్టేసాము. ఇక్కడ ఒక జల్లెడు పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకొని మనం మళ్ళీ బందోస్ అయితే రెడీ చేద్దామండి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా. మీ ఇష్టం అండి, పసుపు వేసుకుంటే వేసుకోవచ్చండి, లేకుంటే ఏం లేదండి. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి బెంచ్ ఫ్రై అయితే రెడీ అయిపోతాయి. మనం బందోస్తో బెంచ్ ఫ్రై పెట్టుకుందాము. చూసారు కదా, ఈ కొంచెము కుక్ అయినాక తీసేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, బెంచ్ ఫ్రై అయితే రెడీ అయిపోయినాయి కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసినాయో కదా. చూడండి, తీసేద్దామండి. ఇట్లా మనము మీరు టిష్యూ పేపర్ ఉంటే వేసుకోండి. ప్రస్తుతానికి మాకైతే లేదు కాబట్టి ఇప్పుడు ఇంట్లో నేను అదే అండి గిన్నె ఉంటుంది కదా మనకి, హోల్ గిన్నె, దాంట్లో వేసి పెట్టేసినాను నేను. చూడండి, ఇంకా మిగతాయి కూడా వేసేద్దామండి. నేను ఒక చేత్తో చేయాలంటే కష్టం కదండి, అందుకు కొంచెం ఇబ్బందిగా ఉంది మీకు చూపించడానికి. చూడండి, నెక్స్ట్ టైం కూడా వేసేసినాము. ఈ రెడీ అయిపోతే మనము బన్ దోశ వేసేసుకుందామండి. చూడండి ఎంతో ఈజీగా మనము బెంచ్ ఫ్రై కూడా రెడీ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ బన్ దోశ రెడీ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, మన బన్ దోశకి ఇలాంటి కడాయి అయితే పెట్టుకోవాలండి. దోశ పెనం కూడా పెట్టుకోవచ్చండి, ఏం కాదు. కొంచెం ఆయిల్ వేసుకోవాలా, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. దీనికి 2 స్పూన్ల పైన వేసుకోవాలి. ఇలాంటి కడాయి తీసుకోండి మీరు, మనము ఫ్రైలు చేసుకుంటాం కదా అట్లాంటిది. లేదనుకుంటే మామూలుగా మనం దోశ పెనంలో కూడా వేసుకోవచ్చండి. ఈ పక్క బెంచ్ ఫ్రై అవుతుంది కదా, మనం ఇక్కడ పెట్టేసినామండి. చూడండి, బన్ దోశ కోసము కొంచెం మందంగానే వేసుకోవాలండి. ఇది ఇలాంటి గంటి తీసుకొని మనము
2-3 స్పూన్లు వేసుకుందామండి. అంత ఈజీగా బందోబస్తు అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి. కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, ఎందుకంటే ఇది మందంగా ఉంటుంది కాబట్టి లోపల కుక్ అవ్వాలి కదండి. కొంచెం సిమ్లో పెట్టినాక మళ్ళీ ఆయిల్లో పెట్టుకుందాము. మీకు తగినంత వేసుకోండి ఆయిల్. వద్దనుకుంటే నేను కొంచెం ఎక్కువగానే వేసిన. ఇది బ్రెడ్ మాదిరి వస్తుంది కదండి. మూత పెట్టేద్దామండి. ఇట్లా మూత పెట్టుకొని ఉడకనిద్దాము. ఈ లోపల మనకు బెంచ్ ఫ్రై అయితే రెడీ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, కుక్ అయిందో లేదో చూద్దామండి. చూసారు కదండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు మనము నిదానంగా, నేను ఒక చేత్తోనే ఫోల్డ్ చేస్తున్నానండి, సేలు పట్టుకొని నిదానంగా మనము తీసుకుందాము. నేను బ్యాలెన్స్ చేసుకునేదానికి కష్టం ఉంది కాబట్టి సైడ్ అయిపోయిందండి. నిదానంగా పెడదాం. చూడండి పక్కకు అయితే పోయింది. నేను మళ్ళీ నిదానంగా తీసిన, ఒక్క చేత్తోనే నేను వీడియో తీస్తున్నా కదా ఫ్రెండ్స్. ఇవి కూడా రెడీ అయిపోయినాయండి బెంచ్ ఫ్రై. కొంచెంసేపు మూత పెట్టేస్తే మనకు రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చకండీలు కూడా వేసేసినాం కదా మనము. ఇంకా దీనికైతే మనం తిప్పేసుకుందాం. చూడండి, మూత పెట్టేద్దాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, బెంచ్ ఫ్రై అయితే రెడీ చేసేసుకున్నామండి. మైనీస్ టమాటో సాస్ పెట్టేసుకున్నాము. చూడండి, మనం బందోస్ అయితే వేసేసుకున్నాం కదా. ఎంత ఎమ్మీగా బందోస్ అయితే రెడీ అయిపోయిందండి. కాలుతుందండి. చూడండి ఎంత బాగా బందోస్ రెడీ చేసేసుకున్నామో కదా. మీకు తినాలనిపించినప్పుడు ఈజీగా బెంచ్ ఫ్రై చేసుకొని బందోస్ రెడీ చేసుకున్నారంటే ఎంతో ఈజీగా రెడీ అయిపోతుందండి. చూడండి, ఎమ్మి బెంచ్ ఫ్రై బందోస రెడీ అండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.